హాయ్ హలో నమస్తే. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఉర్దూలో 2 అయితే కనుక చూసాము. ఈ సినిమా నాకు చూసినంతసేపు కూడా తమన్నా గారు చేశారు, ఎలా ఉంది ఏంటి ఇందులో, మళ్ళీ పైగా దేవుడి గురించి చెప్తున్నారు, శివుడి గురించి ఎట్లా ఉంటుంది ఏంటి అనుకున్నాను. కానీ సినిమా చూసినంతసేపు కూడా ఆ శివుడి గురించి చూపించిన ప్రతిసారి కూడా నాకు ఒక బూస్ బాంబ్లా అనిపించింది. సో గాల్లోంచి ఆ శివుడు లింగానం కానీ ఆ శివుడు క్లైమాక్స్లో చూపించిన ఆ శివుడి గురించి కూడా చాలా బాగుంది. సో తమన్నా గారిని మనం మిల్కీ బ్యూటీగా తర్వాత గ్లామర్గా చూసాం, కానీ ఇలా శివభక్తురాల కింద అయితే చూడలేదు. ఇందులో అయితే మనకు ఆవిడ యాక్టింగ్ అయితే చింపేశారనే చెప్పాలి. నాకైతే బాగా నచ్చింది. సో ఒక శివభక్తురాలుగా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఇందులో తిరుపతి క్యారెక్టర్ అయితే చేశారు. సో ఆయన విలన్గా చేశారు. సో ఆయన కష్టం ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ అయితే కనిపించింది. సో సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే వదలట్టు సినిమా చూసినాం. మన వశిష్ఠ చాలా బాగా చేసిండు యాక్చువల్లీ. అంటే పోయిన సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంది కదా, మనం చంపేస్తాం కదా, ఆయన బాగా చేసిండు యాక్చువల్లీ. సూపర్. అంటే మీరు మరో సోను సూద్ని చూస్తారు అతనిలో, చాలా బాగా చేసిండు యాక్చువల్లీ. తమన్నా ఫస్ట్ హాఫ్లో ఉండదు, అదొక చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ లాస్ట్లో మీరు చూస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం వశిష్ఠనే, మన ఆ విలనే చెప్పాలంటే. అంటే ప్రజెన్స్ ఉండి లేనట్టు ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే అంటే ఒక హర్రర్ మూవీ గ్రాఫిక్స్ కానీ ఇది కానీ చాలా రోజుల తర్వాత, ఒక దేవి టైప్ గ్రాఫిక్స్ ఇవి చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది. చాలా బాగుంది బ్రో యాక్చువల్లీ చెప్పాలంటే. ఇట్స్ వర్త్ వాచింగ్. అండ్ నాకైతే వశిష్ఠాన్ని చూసినప్పుడు ఓకే, మన తెలుగులో కూడా ఒక సోను సూద్ లాంటి విలన్ దొరికాడన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది. బాగుంది. సీక్వెల్ బాగా కంటెంట్ బాగుంది. యాక్చువల్లీ ఓదేలా 1కి పార్ట్ 1 అక్కడికి క్లోజ్ అయిద్దాం అనుకున్నాం, కానీ కాకపోతే సీక్వెల్ మాత్రం బాగా తీశారు. అంటే ఈ మధ్య సీక్వెల్స్ చాలా వస్తున్నాయి కాబట్టి అట్లా అయితే లేదు. ఇది మనకి ఇప్పుడు విలన్ ఉన్నాడు కదా, అతను క్యారీ బాగా చేశాడు 1లోకి 2లోకి. విలనే 100% క్యారీ చేశాడు సినిమా మొత్తం. తిరుపతి క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఉండదని అంటున్నారు. లేదండి, అంటే మధ్యలో ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండాలి కదా మూవీకి, అలా. తమన్నా యాక్టింగ్ బాగుందన్న. ఉందండి. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను కాదు, కానీ ఆ సినిమా అయితే మీకు థియేటర్లో చూడాల్సినటువంటి సినిమా. ఖచ్చితంగా మంచి సినిమా. ఎందుకంటే ఇది ఆఫ్టర్ లాంగ్ టైం మనకి అరుంధతి కైండ్ ఆఫ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూసి మీ ఎక్స్పీరియన్స్ మీరు 10 మందితో షేర్ చేసుకోండి. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నాకు సాధు క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు చూద్దాం అని మాత్రం వెయిట్ చేయకండి. ఓదలా 1 ఎలా అయితే హిట్ అయిందో ఓదలా 2 కూడా అలాగే హిట్ అవుతుంది. చాలా మంచి సినిమా. ఎక్స్పీరియన్స్, మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. మంచి అన్న ఇప్పుడే ఓదేలా 2 తమ్మన్నా గారు మూవీ చూసి వస్తున్నా. అసలు హెబ్బా పటేల్ యాక్టింగ్ అనేది, మన తమ్మన్నా యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నేనైతే కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చా. ఆ ట్రైలర్ చూసి సినిమా బాగుంటుంది అని వచ్చాను, కానీ నా ఎక్స్పెక్టేషన్ 100 రెట్లు పెంచేసాడు డైరెక్టర్. అసలు మామూలు లేదు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అనిపించింది అన్న నాకు. చాలా బాగుంది. ఆ తిరుపతి గారిదే మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంతా, అంటే ఆయన క్యారెక్టర్ మీదే మొత్తం నడుస్తుంది. అదైతే చాలా బాగుంది. అండ్ మన తమ్మన్నా గారికి ఆయన కాంబినేషన్ అయితే మాత్రం కొన్ని సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎక్కడికి వెళ్ళిపోయిన అనిపించింది. అయితే మాత్రం నాకైతే సినిమా మాత్రం ఓవరాల్గా అయితే గూస్ బంప్స్ తెప్పించారు సినిమా మాత్రం. ఫస్ట్ ఆఫ్ వరకు ఉంటుంది కదా, తిరుపతి మంచి మేనేజ్ చేశాడు, చాలా బాగా చేశారు. అది సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా ఓవరాల్గా. అంటే ఒక డైరెక్టర్కి ఎలా అంటే ఆయన తీసుకున్న కంటెంట్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాడు ఆయన. చాలా అంటే చాలా బాగుంది సినిమాలో. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ప్రతి సీన్ కూడా సినిమాని లేపుతుంది. ఓ నెక్స్ట్ సీన్, ఈ సీన్ ఒక రేంజ్కి తీసుకెళ్తే నెక్స్ట్ సీన్ దానికి మించి అసలు క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఇచ్చారు క్లైమాక్స్లో. సినిమా ఓవరాల్గా మాత్రం గూస్ బంప్స్ తెప్పించారు. అఘోరికి ఎంత పవర్స్ ఉంటాయి నిజంగా, నిజమైన అఘోరీలకి ఎంత పవర్స్ ఉంటాయి, వాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళకు ఉండే శక్తులు ఎలా ఉంటాయి, వాళ్ళకు ఉండే భక్తి ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. మన బయట కొంతమంది అఘోరీలు చూస్తాం, అఘోరి అని పేరు పెట్టిన అడ్డమైన ఘోరాలు చేసే వాళ్ళని వదిలేస్తే ఈ సినిమాలో అఘోరి అంటే ఏందన్నది ఈ సినిమా చూసినారు నాకు తెలిసింది. నేను ఇప్పటివరకు అఘోరి గారిని చూసి ఇంతేనేమో అఘోరీలు అంటే ఇలాగే ఉంటారేమో అని నేను అనుకున్నాను, కానీ ఈ సినిమా చూసినారు తెలిసింది రియల్ అఘోరీలకి ఎంత పవర్ ఉంటుంది, వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అఘోరీలకి అయితే మాత్రం. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. మనం ఎట్టుకున్న ఎక్స్పెక్టేషన్ మించి ఉంది సినిమా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడాలన్న సినిమా అయితే నాకు నచ్చింది అన్న. ఓకేనా, నిజంగా సినిమా తిరుపతి యాక్టింగ్ అంటే మామూలుగా కాదు భయ్యా. ఏదో పెద్ద బోయపాటి సిటీ సినిమా
సినిమాలు ఏంటి ఏదో రాజమౌళి సినిమా చేసి అయితే చూసినట్టుంది. నాకు ఇది గ్రాఫిక్స్ సినిమా అదిరిపోయింది. తిరుపతి యాక్టింగ్ అయితే నిజంగా ఆయన గురించే, నిజంగా సినిమాలో ఎంతోమంది యాక్టర్లు ఉన్నారు కదా, తిరుపతి గురించే నాకు చెప్పాలనిపిస్తుంది. అంత మైండ్ బ్లోయింగ్, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కుమ్మేశాడు. ఏంటి ఆ సమాధిలో ఉన్నా కూడా ఆ యాక్టింగ్ పండిస్తానే ఉన్నాడు. అసలు ఏం యాక్టింగ్ భయ్య అసలు తిరుపతి నిజంగా సూపర్. అలాగే తమ్మన్న గారు అయితే ఏదో ఒక మధ్యలో వచ్చారు, ఇంటర్వ్యూ ముందు వచ్చారని పేరే కానీ తమ్మన్న గారు ఇంకా ఆ పర్ఫార్మెన్స్ వేరు. అంతకు మించి నాకు తిరుపతి యాక్టింగ్ అయితే నిజంగా ఇయాల్సి తిరుపతికి నేను ఫ్యాన్ అయిపోయా. ఈ గోల్డ్ రెడ్డి తిరుపతికి ఫ్యాన్ అయిపోయాడు. నిజంగా సూపర్ భయ్య. ఓదినట్టు ఎక్సలెంట్. ఇంత ఉంటుందని అనుకోలేదు. ఫస్ట్ నుంచి గ్రాఫిక్స్ ఏమో ఎన్ని కోట్లు అయిందో తెలియదు కానీ సినిమా అయితే సినిమా మైండ్ లాస్ట్ వరకు కూడా ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు. ఇంటర్వెల్ తర్వాత వస్తాడు మన తిరుపతి బయటికి వచ్చిన కాడి నుంచి ఉంది నిజంగాను. ఇంకా దేవుడికి ఇటు శుద్ర పూజలకు జరిగిన ఒక సంఘటన ఎలా ఉంది, ఎవరు గెలిచారు అనేది సినిమాలో చూడాలి. అలాగే ఓదల్ 3 కూడా ఉంది, లాస్ట్ ఇచ్చారు. నేను ఇప్పటి నుంచే వెయిటింగ్. ఆ సినిమా ఎప్పుడైతే తెలియదు. నేనైతే ఇప్పుడు ఓదల్ 3 గురించి నేనైతే వెయిటింగ్ చేస్తాను. ఓదల్ 2 నిజంగా చూడలేని వాళ్ళు చూస్తే మైండ్ బ్లోయింగ్. సూపర్ తిరుపతి భయ్య, సూపర్ సూపర్ ఎక్సలెంట్ సినిమా. ఈరోజు గురువారం వచ్చిన సినిమాల్లో, రేపు వచ్చిన సినిమాల్లో కల్లా నిజంగా ఈ సంవత్సరం వచ్చిన గ్రాఫిక్స్ సినిమాలో ఓదల 2కి అయితే నేను ఫస్ట్ మార్క్ చేస్తాను. నా తరపు అయితే 3.5 రేటింగ్ ఇస్తున్నాను భయ్య. సూపర్ సూపర్ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ రావాలి విత్ ఫ్యామిలీ. మన హిందువులు అయితే కంపల్సరీ రావాలి. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్క షాట్ ఇట్లాంటి రిలీజన్ సంబంధించి కానీ దానికి సంబంధించి అన్నీ బాగున్నాయి. సీక్వెన్స్లు కూడా లైక్ పార్ట్ 1 నేను చూడలేదు కానీ పార్ట్ 2 కోసం లైక్ ఎక్సైటెడ్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే తమ్మన్న కొంచెం ఇష్టం కాబట్టి. సో సినిమా అయితే చాలా బాగుంది. విజువల్స్ కానీ మెయిన్గా ఆ ఆర్టిస్ట్ విలన్ ఆర్టిస్ట్ అతను చాలా పెద్ద సినిమాల్లో కూడా నటించాడు. కేజీఎఫ్లో దీంట్లో కూడా ఈ కంప్లీట్లీ నేల్డ్ అవుట్ హిస్ క్యారెక్టర్. త్రూ అవుట్ ఈస్ కంప్లీట్లీ నేల్డ్ అవుట్ హిస్ క్యారెక్టర్ అనమాట. యాజ్ లైక్ టీఎఫ్ఐ బానిసగా చెప్తున్నా. మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ అయినా లేకపోతే కొంచెం అది ఏమంటారు మనము ఒక చిన్నప్పుడు మనకు అమ్మోరు సినిమా అంటే చాలా గుర్తు. లైక్ విజువల్స్ కానీ దాని కానీ అప్పట్లోనే చాలా లైక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అమ్మోరు అనే మూవీ. మన ఏజ్ కాకుండా చిన్నపిల్లలకు మాత్రం కంపల్సరీ అలాంటి సినిమా అవుతుంది. అమ్మోరు లాంటి సినిమా అవుతుంది అనమాట. తమ్మన్న అయితే లైక్ త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. అండ్ ఎండింగ్ క్లైమాక్స్లో మాత్రం లైక్ కొంచెం ఏదైతే ఆ వెలితి ఉంటుందో అది కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తుంది అనమాట. షీ ఆల్సో త్రూ అవుట్లీ నేల్డ్ ఇట్. మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మన విలన్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుందన్న. 100% మార్క్స్ తనే కొట్టేశాడు అనమాట. బీజిఎం అతనే. థ్యాంక్ యూ సో మచ్. ఓదల్ మూవీ మామూలుగా లేదు భయ్య. అరాచకం, చిరాకు మామూలు చిరాకు కాదు భయ్య. ఏంటి భయ్య ఆ ఫైట్స్, ఏంటి భయ్య ఆ అర్రర్ ఏంటి, ఆ ఎఫెక్ట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అన్న క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడిచింది. అసలు ఇంటర్వెల్ బిఫోర్లో వస్తుంది అనమాట. తమన్నా క్యారెక్టర్ వైజ్గా ఇన్ని సినిమాలు చూసినాం కానీ తన గ్లామర్తో పడేసింది. కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్య. ఊరా మాస్ అంటారు కదా, అంతకు మించి ఉంది సినిమా. అలాగే తమన్ గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా చెప్పాలంటే అరకొర సినిమాలు అనుకుంటాం కదా, అలా లేదు భయ్య. ఈ సినిమా ఒక్క సినిమా చాలు భయ్య. తమన్నా కెరియర్లో ఈజ్ బిగ్గెస్ట్ ఆర్టిస్ట్గా. ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ 1 సినిమా ఎలా ఉందో పార్ట్ 2 పీక్స్ అనమాట. నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు కాక ఎంత భయం అయిందో అంతకు మించి భయం అయింది. సినిమా వేరే లెవెల్లో తీసారు, వేరే లెవెల్ ఉంది సినిమా. చాలా బాగుంది. అలాగే నిజంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్. నిజంగా అశోక్ తేజ గారు డైరెక్టర్ గారు వేరే లెవెల్ అండి. నిజంగా ఇంత అద్భుతమైన సినిమా ఈ మధ్యకాలంలో అయితే నేను అసలు చూడలేదు. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. పార్ట్ 1 అసలు ఎక్కడ వనికిరాదండి. పార్ట్ 2 వేరే లెవెల్లో ఉంది. ఇంకా పార్ట్ 1 కంటే మించి ఉంది అంటే ఎవడో ఎక్స్పెక్ట్ చేయండి. పార్ట్ 1 చూసినా కదా, పార్ట్ 2 ఏముంటుంది నార్మల్గానే ఉంటుందేమో అనుకున్నా కానీ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు, అంతకు మించి ఉంది సినిమా. అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయని రైతులో ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ అన్న. ఓదెల 2 మూవీ చూసినామండి. నిజంగా చెప్తున్నా, సినిమాకు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. తమ్మన్న గారు ఈ సినిమాలో సాధువు క్యారెక్టర్ చేసింది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చేయాలన్నా కూడా చాలా గట్స్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్కి ఒప్పుకున్నాడు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆమెకి. ఎందుకంటే అందుకే తమ్మన్న అని పేరు వచ్చింది ఆమెకి. ఇంకోటి విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన ముందుగా ఆయన కూడా చాలా బూస్ బౌన్స్ వస్తాయి. చెప్తున్నా ఆయన ఎంత బాగా చేసిన సార్ విలన్ క్యారెక్టర్. మళ్ళీ ఒక కెరియర్లో మంచి మనకు ఒక విలన్ దొరికిందని చెప్పొచ్చు. అంత బాగా చేసిన విలన్ క్యారెక్టర్. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా చేసిన విలన్ క్యారెక్టర్. అసలు అలాంటి క్యారెక్టర్ మనం ఇప్పటిదాకా చూడకుండొచ్చు. అంత బాగా చేసిన విలన్ క్యారెక్టర్.
డైరెక్టర్ గారు తమన్నా చెప్పాలంటే కూడా ముందుగా ఆ సీన్స్ చేస్తుంటే కూడా ఒక బాహుబలిలో మనం ఎంత ఎంజాయ్ చేసామో మనం చూస్తుంటే మళ్ళీ ఈ సినిమాలో చూస్తూ మనం తమన్నా గారు అంత ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే అల్లు ఎంత కష్టపడ్డదో ఆ సినిమాలో, ఈ సినిమాలో సాధువు గెటప్లో కూడా తమన్నా అంత కష్టపడ్డది సాధువు గెటప్లో. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి మాకు. ముందుగా విలన్ తిరుపతి క్యారెక్టర్ ముందుగా విలన్ అన్న నిజంగా చెప్తున్నా, ఆయన ఎంత బాగా చేసింది తెలుసా. విలన్ యాక్టింగ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు ఆ యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన రాబోయే మళ్ళీ మనకు ఒక ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ అని చెప్పొచ్చు. మళ్ళీ మనకు నవీన్ అన్న విలన్ ఎలా క్యారెక్టర్ వస్తుండే ఇప్పుడు హీరో చేసి విలన్గా. నెక్స్ట్ ఆయన కూడా విలన్ క్యారెక్టర్లో ఫ్యూచర్లో మంచి పెద్ద విలన్ అవుతాడు. ఆయన నిజంగా చెప్తున్నా సక్సెస్ఫుల్ సినిమా, ఆల్ ద బెస్ట్. ఇప్పుడే ఒకటేలా మూవీ చూడడం అయితే జరిగింది. అశోక్ గారు అంట మూవీ డైరెక్టర్, చాలా అంటే చాలా బాగా తీశారు ఆయన సినిమాలో. మెయిన్ అంటే తిరుపతి గారు అనే ఒక క్యారెక్టర్ ఉంది భయ్య. ఆయన మెయిన్ రోలు విలన్ రోలు చాలా అంటే చాలా చింపి పడేశారు. ఆయన వచ్చినప్పుడల్లా గజ్జలాడుతూ ఉండేది. మొత్తం హార్ట్ బీట్ తెప్పించాడు ఆయన మొత్తం. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. విజువల్స్ అయితే ఇంకా చుట్టుగా అవసరం లేదు, చాలా బాగుంది. లాస్ట్లో ఒక శివుడు రావడం కానీ ఒక నంది వస్తూ ఉంటుంది, అది కానీ ఆ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తమన్నా గారు యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, వీక్స్లో చేశారు. మామూలు అంటే అసలు చూస్తున్నప్పుడు కూడా అబ్బా అనిపించింది. చాలా అంటే చాలా బాగా చేశారు నిజంగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా థియేటర్లో చూడాలని సినిమా. విజువల్స్కి అయితే మైండ్ పోయింది. థియేటర్లో ఖచ్చితంగా చూడాలి ఇలాంటి సినిమాలు, మిస్ అవ్వకండి.